ఓం మహాగణాధిపతయే నమః. ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు ఇదవుతుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ హెల్ప్లెస్ కేసెస్ మా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపథేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చాలామంది నన్ను అడిగినటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే, ఏమంటే మేము లైఫ్లో ఫైనాన్షియల్గా బాగా చితికిపోయి ఉన్నాము, మరలా మేము రీస్టార్ట్ చేయాలి అనుకుంటే పర్టికులర్గా ఏదైనా ఒక్కొక్క లగ్నం బట్టి లేదా ఒక్కొక్క రాశిని బట్టి ఫలానా వాళ్ళ ద్వారా ధనం తీసుకొని స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే ఫలానా రోజు స్టార్ట్ చేయడం కానీ, ఫలానా దేవత ఆరాధన చేసుకుంటూ స్టార్ట్ చేయడం కానీ, మళ్ళీ నా లైఫ్ని కనుక రీస్టార్ట్ చేయాలనుకుంటే ఎటువంటి రోజు అంటే ఏ రోజు ఎటువంటి వాటిల్లోకి ఎంటర్ అవ్వడం ఇట్లాంటివి ఏమైనా ఉంటుందా అని. బట్ నేను ఒకటి చెప్తాను, ఇది ఫలానా లగ్నం మీది మేషమో వృషభమో ఉంటుంది లగ్నం, అలా లగ్నం బట్టి ఉంటుంది, ఉండదని కాదు. కాకపోతే మీ పర్సనల్ చార్ట్లో మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీకున్న మహాదశ ఎలా ఉంటుంది అనేటువంటిది ఉంది. దీనికి కండిషన్స్ కూడా నేను లాస్ట్లో చెప్తాను. అదేవిధంగా అసలు జాతక చక్రం లేని వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వాలి ఏంటనేది చెప్తాను. బట్ మనం ఈ ఎపిసోడ్స్లో ఏంటంటే ఒక్కొక్క లగ్నం తెలియని వారు రాశి బట్టి మనం ముందుకు వెళ్దాం. మీన లగ్నము, మీన రాశి. మీనం అంటేనే ఇదేంటంటే జీవిత అన్వేషణ. అసలు నేను ఎందుకు పుట్టాను, నా లైఫ్ ఎటు వెళ్తుంది, నేను ఏ కర్మ చేయడం కోసం పుట్టాను, నా లైఫ్ గోల్ ఏంటి, అసలు భూమి మీద ఎందుకు రావడం జరిగింది అనే అన్వేషణ ఎక్కువగా ఉంటుంది. 99% పీపుల్ ఉంటుంది నేను రాశి ఆరు మీన లగ్నం. అయితే మీకు ధనం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీళ్ళు కూడా గ్రేట్ గురూస్ చెప్పాలంటే. వీళ్ళలో కూడా ఒక మంచి తత్వం ఉంటుంది మీనంలో వాళ్ళకు కూడా. అలాగే ధనాధిపతి మాత్రం కుజుడు అవుతాడు ఇక్కడ. ఫైరీ నేచర్ వీళ్ళది, అంటే ఫైరీ సంబంధించిన నేచర్తో కూడిన కుజుడు ధనాధిపతి అవుతాడని నేను చెప్పడం. అయితే మీరు కనుక లగ్నంలో ఉన్నాడు అనుకోండి, ఇంకా ఎక్కువ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ కఠినంగా చేయడం అనేటువంటిది ఉంటుంది సాధనలు. అండ్ అలాగే వేరే వేరే దేశాలకు వెళ్ళడం, ఏదైనా నిగూఢమైనటువంటి కొన్ని సాధనల ద్వారా కూడా ధనం సంపాదించుకుంటారు వీళ్ళు మీనం వారు. బట్ సప్తమంలో ఉన్నాడు కుజుడు, వెళ్ళి అక్కడ కూడా విదేశాలకు వెళ్ళడం ద్వారా ఇస్తాడు. కానీ కొంతవరకు సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు జీవిత భాగస్వామితో లేకపోతే ఏదైనా ఒక బిజినెస్ పార్ట్నర్ వల్ల కూడా కొంత స్ట్రెస్ ఉంటుంది ఫైనాన్షియల్ వల్ల. బట్ ఇదే కుజుడు కనుక మూడులో ఉంటే కనుక శుక్రుడు స్థానం కాబట్టి కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేటు, మీడియేటింగు అండ్ అడ్వర్టైజ్మెంట్స్ లేకపోతే మార్కెటింగ్ రిలేటెడ్ వీటి వల్ల ఇస్తాడు. అదే 4లో ఉన్నాడు ఉదాహరణకి మీకు, అప్పుడు మాత్రం సహజంగా మీన లగ్నానికి ఏంటంటే ఎప్పుడు నేను చెప్తుంటాను, ఫాదర్తో సంథింగ్ రిలేషన్ ఉంటుంది. అంటే ఫాదర్తో వాళ్ళ జర్నీ, ఫాదర్ ఎమోషన్స్తో వాళ్ళ జర్నీ ఉంటుంది మీన లగ్నం వాళ్ళకి. బికాజ్ ఆఫ్ 6th లార్డ్షిప్ ఈజ్ సన్. 6th అనేది ఉండి డైలీ రొటీన్ లైఫ్ కాబట్టి ఆ జర్నీ ఉంటుంది. 6th లార్డ్షిప్ రవికి రావడం వల్ల కూడా వీళ్ళకి గవర్నమెంట్ సెక్టార్స్లో తొందరగా రావడానికి ఛాన్స్ కూడా ఉంటుంది. బికాజ్ ఆఫ్ గవర్నమెంట్ రిలేటెడ్ కర్మ వీళ్ళకి కనెక్ట్ అవ్వాలి కాబట్టి. అండ్ అలాగే 4th హౌస్లో వెళ్ళి కనుక 2nd లార్డ్ వెళ్ళి కూర్చుంటే కూడా గవర్నమెంట్ కర్మాస్ ఎక్కువగా కనెక్ట్ అవుతాయి. కాకపోతే ఇక్కడ కొద్దిగా స్ట్రెస్ కూడా ఉంటుంది మానసికంగా, ఎందుకంటే ఇది వెళ్ళి బుధుడు రాశిలో కూర్చున్నాడు. బట్ అదే 2nd లార్డ్ వెళ్ళి కనుక నీచ స్థానంలో ఉన్నాడు
ఇక్కడ మాత్రం కొంచెం ఏదైనా క్రియేటివ్ సైడ్ వెళ్తే మాత్రం నిజంగా రాజయోగం జరిగితే క్రియేటివ్ ద్వారా డబ్బులు వస్తాయి. బట్ ఇలా వెళ్ళినప్పుడు కొంచెం క్రియేటివ్ సైడ్ వెళ్ళారు వీళ్ళు, మెడికల్ సైడ్ వెళ్ళారు, ఇబ్బంది వస్తుంది. మళ్ళీ 6లో ఉన్నాడు వెళ్ళి కుజుడు. అప్పుడు కొద్దిగా ఏదైనా బ్యాంకింగ్, గవర్నమెంట్ జాబ్స్ సెక్టార్స్లో డబ్బులు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ మీకు కుజుడు వెళ్ళి గవర్నమెంట్ సైన్స్లో కూర్చున్నాడు కాబట్టి. 7th అయితే ఆల్రెడీ చెప్పాను. ఇక 8thలో ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి, మీకు ఇక్కడ ఎనీథింగ్ బిజినెస్ సెక్టార్స్లో డబ్బులు వస్తాయి, కానీ కొంచెం ఆ బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే మీకు ఇక్కడ 8th హౌస్లో ఉన్నప్పుడు ఏంటంటే 8th హౌస్ అనేది అప్ అండ్ డౌన్స్ కాబట్టి మీరు ఆంజనేయ స్వామి ఆరాధన ఎక్కువగా బాగా పనిచేస్తుంది మీకు. ఇట్స్ 9th హౌస్ ఉదాహరణకి ఫాదర్ లేదా పూర్వీకులకు సంబంధించిన ఆస్తులు, లేకపోతే ఏదైనా కరెక్ట్ గైడింగ్తో ఒక భూమిని కొనడం ద్వారా మంచి ధనయోగం పట్టడం. బికాజ్ ఆఫ్ సెకండ్ లార్డ్ ఇస్ ఇన్ 9th హౌస్, అది ఓన్ హౌస్ అవుతుంది. కొంతమంది చూడండి మనం చూస్తూ ఉంటాం ఏంటంటే ఒక అతను వచ్చి నాకు అప్పట్లో ఒక ల్యాండ్ కొనమన్నారండి, నాకు ఒక గైడ్, నాకు తెలిసిన వ్యక్తి, నా శ్రేయోభిలాషి, అది నాకు లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఇచ్చింది అంటూ ఉంటారు. అట్లా ఎవరైనా గైడ్ చేయడం ద్వారా మీకు డబ్బులు రావడం. బికాజ్ ఆఫ్ కండిషన్ ఈజ్ దాని పొజిషన్ ఎట్లా ఉంది, పాపకత్తిలో ఉంది, కొని కూడా ఆగిపోతాయి ఒక్కోసారి, ఇది చూసుకోవాలి. అండ్ 10th హౌస్లో ఉన్నది ఉదాహరణ కుజుడెళ్ళి. ఇక్కడ కూడా మీరు ఏదైనా క్రియేటివ్ సైడ్, ఫుడ్ రిలేటెడ్, టీచింగ్స్ రిలేటెడ్, కన్సల్టెన్సీ రిలేటెడ్ చేసుకోవచ్చు. బట్ ఏదైనా కానీ ఒక ఫోర్స్ఫుల్ అండ్ ఏదైనా ఒక కఠినంగా స్ట్రెస్ఫుల్గా వెళ్ళే యోగాన్ని ఇస్తూ ఉంటుంది ఇక్కడంతా కూడా. అండ్ లాభంలో ఉన్నాడు అనుకోండి అదే కుజుడు ఉదాహరణకి. అప్పుడు కూడా ఏంటంటే కొంచెం ఈ ఫుడ్ రిలేటెడ్ వల్ల, ఎందుకంటే చంద్రరాశుల్ని చూస్తుంటాడు. బట్ వ్యయంలో ఉంటే మాత్రం ఇక్కడ ఎనీథింగ్ సర్వీసెస్ అంటే ఎనీథింగ్ నేర్పించడం, టీచింగ్స్ వీటి ద్వారా ఇస్తుంటాడు. బట్ మీకేంటంటే మీరు ఎంత స్కందారాధన, నరసింహస్వామి ఆరాధన, రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేసుకుంటే అంత బాగుంటుంది. ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను. ఏమిటది అంటే అందరూ చేసుకోవాల్సిన ఫస్ట్ అసలు మంత్రం ఏమిటి, ఫైనాన్షియల్గా నాకు రావట్లేదండి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. లేదు బాగా అప్పులున్నాయి, గొడవలున్నాయి, ఆ గొడవలు తీరితే కానీ నాకు డబ్బులు రావంటూ ఉంటారు. అలాంటప్పుడు నవవిద్రమ బింబశ్రీ ఞక్కారి రతనచ్చద, దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకోండి. ఓం నవవిద్రమ బింబశ్రీ ఞక్కారి రతనచ్చదాయే నమః. అయితే ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏమిటది అంటే ప్రతి మనిషికి కూడా ఫైనాన్షియల్గా మంచి స్టేజ్కి వెళ్ళాలని అనిపిస్తుంది, అనిపించాలి కూడా. మనకు శాస్త్రాలు కూడా చెప్పింది ఏమిటంటే పురుషుడు ఖచ్చితంగా 1 సంవత్సరం సరిపోయేంత ధనాన్ని అతను ఎప్పుడూ క్యారీ చేస్తుండాలట. అది కూడా ఎవరు, గృహస్థు, సన్యాసుల గురించి కాదు నేను చెప్పేది. గృహస్థు ఖచ్చితంగా ఒక 1 year సరిపోయేంత మనీని ఆయన దగ్గర ఉంచుకుంటే ఫ్యామిలీకి ఏమీ జరగకుండా ఉంటుంది. ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే ఏ రోజుకి ఆ రోజే పరిస్థితి, ఏ నెల కానాలే పరిస్థితి ఉంది. మరి అంత మనీ మన దగ్గర ఎప్పుడు ఉండాలి, నిలువ ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటి కొన్ని మనకు తెలియకుండానే కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. ఏమిటవి? ఇప్పుడు నేను మీకు మంత్రం చెప్పాను. ఈ మంత్రం రెగ్యులర్గా చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్గా ఒక రోజు ఏదో బద్దకించి ఆపేసాం, 2వ రోజు 3వ రోజు ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి పాయింట్ నెంబర్ 1, రెగ్యులర్గా మంత్రం చేయడం చేయండి. ఇంకోటి, ఇప్పుడు నేను మీకు చెప్పాను ధనాధిపతి ఈ ప్లేసెస్లో ఉంటే వీళ్ళ మూలంగా వీటి మూలంగా ధనం ఉంటుంది అని. ఆ ప్లేస్లో ఇంకొక ప్లానెట్ ఏదైనా ఉంది కంజంక్షన్లో, ఏ కేతువో శుక్రుడో కుజుడో సంథింగ్ ఇంకో ప్లానెట్ వచ్చింది, రేపు 2-3 ప్లానెట్స్ వచ్చి ఉంటాయి. 2-3 ప్లానెట్స్ కనుక ఉంటే మల్టిపుల్ ధనయోగాస్ ఉంటాయని అర్థం చేసుకోండి. లేదా ఏదైనా ఒక పాపగ్రహం వచ్చింది మీకు ధనాధిపతితో కలిసాడంటే ఆ పాపగ్రహ సంబంధించినటువంటిది కూడా గ్రహారాధన చేయండి. అప్పుడు ఉదాహరణకు కుజుడు వచ్చాడు మీకు ధనాధిపతితో, కుజగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. రవి ఉన్నాడు, కంబస్ట్ చేసుకున్నాడు, రవిగ్రహం దగ్గర కూడా చేయండి. లేదా రవిచంద్రులు ఇద్దరూ కలిసి మీ ధనాధిపతితో ఉన్నాడు, అది అమావాస్య యోగం ఏర్పడింది కాబట్టి రవిచంద్ర గ్రహాలు రెండింటికి మీరు దీపారాధన చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ ప్రాబ్లం అనేటువంటిది, మీ ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే చాలామందికి గోవులు దగ్గరలో ఉన్నాయండి, గోవుకి ఏదైనా తినిపించవచ్చు అని అడుగుతున్నారు. ఫైనాన్షియల్ గ్రోత్ మీకు రావాలి, మీ గ్రహస్థితిలో మంచి మార్పు జరగాలంటే మీరు చేయవలసింది సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి. శనివారాలు పిడికెడు బెల్లం, సింపుల్ పిడికెడు బెల్లం తీసుకెళ్ళి దేశీవాలి గోవుకి ప్రశాంతంగా అంత హ్యాపీగా పెట్టండి చాలు.
ఆ ఆ జీవి కనుక ఆనందిస్తే ప్రకృతి ఆటోమేటిక్గా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. శుక్రవారాలు 3 చపాతీలు తీసుకోండి, దాని నూనెతో కాల్చకుండా చక్కగా నార్మల్గా కాల్చి దాని మీద చక్కగా తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి చిన్నపిల్లలకి ఎలా తినిపిస్తాం అట్లా గోవుకు తినిపించండి. 3 సంఖ్యకి గురువు కారకుడు, తేనెకి శుక్రుడు కారకుడు. గురు శుక్రుల సంబంధం ఈజ్ ఫైనాన్షియల్ గ్రోత్. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మీరు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తాం, చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటాం. మనం ఎన్నో పూజలు చేస్తుంటాం, ఓ పక్క చేయకూడని పనులు చేస్తుంటాం. ఏమిటవి? అందుకే ఫైనాన్షియల్ క్రంచ్ కూడా ఏర్పడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. 1, సండేస్ నాన్ వెజిటేరియన్, డ్రింకు, స్త్రీని కలవడము, తలకు నూనె పెట్టుకోవడం చేయకండి. సండే ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. 2వది, ఒక పూజ చేస్తాము, ఒక మంత్రం చేస్తాం, మాటిమాటికి మళ్ళీ ఇది పని చేస్తుందో లేదో, ఇది చేశాను కానీ ఏమవుతుందో, నెగటివ్ థింకింగ్ స్టార్ట్. అలాగే ధనం అనేటువంటిది ఒక నోట్ల కట్టల రూపంలో అసలు చూడకండి దయచేసి. ధనం దేన్ని ఆశ్రయించి ఉంటుంది? ఒక స్కిల్ని ఆశ్రయించి ఉంటుంది. డబ్బులు ఎప్పుడు కూడా ఒక స్కిల్ని ఆశ్రయించి ఉంటుంది. మీకు డబ్బులు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవాలి. ఇది మెయిన్ పాయింట్. మీ దగ్గర పలానా ఇది ఉంది, ఒక బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పారు, నా దగ్గర ఒక గొప్ప ఐడియా ఉంది, దీని ద్వారా మీ యొక్క బిజినెస్ డబల్ అవుతుంది అన్నారు. వెంటనే అతను మిమ్మల్ని అవునా అయితే నువ్వు నా దానిలోకి వచ్చి జాబ్ చేసి చూపించు అంటాడు. మీరు చూపించగలిగారు, ఏమవుతుంది? మీ యొక్క వాల్యూస్ పెరుగుతాయి. అంటే ఏమిటి? డబ్బు సంపాదించాలంటే ఎవరైనా కానీ స్కిల్స్ పెంచుకుంటుండాలి. దీని బీజం అది. ఇంకోటి ఏంటంటే, డబ్బుని చాలామంది ఏం చేస్తారు, ఒక రేంజ్లోకి వెళ్ళంగానే చప్పబడిపోతారు. అది చాలా పెద్ద మిస్టేక్. అరే నేను ఆ రోజులు చాలా బ్రతికాను, దాని తర్వాత ఎందుకు నేను పతనం అయ్యాను అంటుంటారు. బికాజ్ ఆఫ్ అప్డేట్ లేకపోవడం. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవట్లేదు వాళ్ళని వాళ్ళు. ఎప్పుడైతే మనం అప్డేట్ చేసుకోవడం ఆగిపోతామో, ప్రకృతి, ఈ వరల్డ్ అనేది ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. మనం అక్కడ ఆగిపోయాం, ప్రపంచం ముందుకు వెళ్ళిపోయింది. ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి, 100% మీరు లైఫ్లో సక్సెస్ అయి తీరుతారు. ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయండి, అసలు మైండ్ పని చేయట్లేదు అంటుంటారు చాలామంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, షివరింగ్గా ఉంది, బోల్డ్ క్రెడిట్ కార్డ్స్ అయిపోయాయి, చాలా ఇబ్బందిగా ఉంది. ఉదయం సాయంత్రం 2 సార్లు లలితా సహస్రనామాలు యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా జస్ట్ ధ్యానంలో కూర్చొని ఇక్కడ ఆ కాన్సన్ట్రేషన్ ఇక్కడ చేస్తూ అలా కూర్చోండి. మీ మైండ్ ఫస్ట్ సెట్ అవుతుంది. ఎందుకంటే నేను చాలామందిని చూస్తుంటాను, బోల్డ్ అప్పులు, క్రెడిట్ కార్డులు వాడేసి, అది వాడేసి, ఇది వాడేసి, అవి ఎలా కట్టాలో అర్థం కాక వాళ్ళ ఫోన్ నుంచి తప్పించుకుని ఇలాంటివన్నీ పడుతున్నారు. అప్పులు మీకు పూర్తిగా పోవాలంటే ఓం అపర్ణాయై నమః ఈ మంత్రం చేయండి. ఖచ్చితంగా మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మరలా పూర్వ వైభవాన్ని మీరు పొందుతారు.